ఈ చలికాలంలో ద మోస్ట్ స్పెషల్ తెలంగాణ స్పెషల్ అయితే అనపకాయ కుడుములు. దానికైతే ముందుగా అనపకాయలు ఒలుచుకొని అవి ఉడకబెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడకబెట్టిన తర్వాత కొత్తిమీర ఆకు, వెల్లుల్లి ఆకులు అయితే ఇట్లా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. పచ్చిమిర్చిలు ఒక 5, 6, కొంచెం ఒక 7, 8 వెల్లుల్లి రెమ్మలు, అవి కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టేసుకొని మీరు అంటే ఎంత పిండి తీసుకుంటారో దానికి తగ్గట్టు సాల్ట్, అవి కొత్తిమీర అవి మనం ముందర రెడీ పెట్టేసుకునే అన్నీ అయితే ఉడకబెట్టుకున్న అనపకాయ గింజలు కూడా మొత్తం అందులో కలిపేసి ఇట్లా మిక్సీ చేసేసుకోవాలి. మనం టేస్ట్కి సరిపడ ఉప్పు ఉందా లేదా మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసేసుకోవాలి. ఆ పిండి అట్లా కలుపుకొని పెట్టిన తర్వాతనైతే ఇంకో నా దగ్గర మా ఊర్లో అయితే ఆ గంజు పెట్టి అందులో గడ్డేసి ఇట్లా పెడతారు. కానీ మనకి సిటీలో అయితే హైదరాబాద్లో అదన్నీ ఏమి ఉండదు కాబట్టి ఆ గంజులో వాటర్ పోసేసుకొని అయితే ఎసరు పెట్టేసుకున్నా. ఇట్లా ఒక బొంది జల్లెడ తీసేసుకొని ఆ బొంది జల్లెడలో ఆ పిండితోని ఇట్లా ముద్దలు కట్టేసుకొని పెట్టేసుకోవాలి. ఒక 30 మినిట్స్ అయితే ఇట్లా చిన్న మంట మీద ఉడికిచ్చేసుకున్నా. అంతే, ఆవిరి కుడుములు అయితే ఇంత ఈజీగా రెడీ.